ఈరోజు మీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని, నీకున్న ఆశను, నీకున్న కోరికను చెప్పుకున్నావా? ఆయన ఇచ్చే జవాబు కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారా? అయినా నీవు ఆశించిన జవాబు, నీవు కోరుకున్న సమాధానం రాలేదా? నీ సమస్య సమస్యగానే, నీ కోరిక కోరికగానే మిగిలిపోయిందా? అధైర్యపడకండి. నీకు సంపూర్ణ జవాబు ఇవ్వాలనే, నీకన్నిటినీ నాట్యంగా మార్చాలనే, నీ నిరాశను నిస్పృహను తీర్చాలనే ఆశతోనే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వరాలను, ఫలాలను ఏరుకొని, కోరుకొని, తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ఇంత ఆలస్యం అవుతుంది. చాలని జవాబులతో, అరాకొర ఆశీర్వాదాలతో నిన్ను నింపి, లేదా వట్టి మాటలతో నచ్చచెప్పి ఖాళీ చేతులతో పంపించేసేవాడు కాదండి మన దేవుడు. మంచి ఉద్యోగం కావాలని, మంచి సంబంధం దొరకాలని, మంచి ఆరోగ్యం పొందాలని, మంచి రోజులు చూడాలని, కష్టాలు తొలగిపోవాలని ఆశిస్తున్నారా? మనం ఊహించిన వాటి కన్నా, అడిగిన వాటి కన్నా అత్యధికంగా చేయగలిగిన, ఇవ్వగలిగిన శ్రేష్టమైన తండ్రి మన తండ్రి అండి. కనుక నీకు రావాల్సిన జవాబు ఆలస్యం అవుతుందంటే నువ్వు పొందబోయే జవాబు బహుశ్రేష్టమైనదని గ్రహించి విశ్వాసంతో, నిరీక్షణతో, ఓపికతో ఆయన ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టండి.